నాకు తెలియకుండానే ప్రతి సాటర్‌డే అయితే శివాలయానికెళ్ళిపోతున్నానండి మా కాళహస్తిలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. నా లక్ ఏంటంటే ఈ సాటర్‌డే పౌర్ణమంట. అందుకనే పెద్ద హోమంలాగా తయారు చేసి పూజ చేస్తున్నారు. మేమైతే మా కాళహస్తిలో ఈ గుడిని పెద్ద గుడి అంటామండి. నేను ఈ వీడియోలో పెద్ద గుడి అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా పూజ చూసేసుకొని క్యూ లైన్‌లోకొచ్చి చూస్తే క్యూలంతా ఖాళీగున్నాయండి. ఈరోజు పౌర్ణమి గదా! ఫుల్ ఉంటారనుకున్నా. కానీ అక్కడికెళ్తే అసలు ఖాళీగున్నారు. దర్శనం అయితే 20 మినిట్స్‌లో అయిపోయింది. దర్శనం అయిపోయినాక బయటొచ్చేసి భక్తి కన్నప్ప కొండ పైనున్న స్వామివారి, అమ్మవారి విగ్రహాలను చూస్తుంటే ఒక మంచి పాజిటివ్ ఫీల్ అయితే వచ్చేసిందండి. ఇంకా అలా అన్నదానంకైతే ఎళ్ళిపోయాము. మీరెప్పుడైనా మా కాళహస్తికొచ్చి దర్శనం చేసుకుంటే అన్నదానం అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అన్నదానం అనేది చాలా మంచిగా చేస్తారిక్కడ. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను సాటర్‌డే టిఫిన్స్ పెడుతున్నారని. పోయిన సాటర్‌డే మనకు ఉప్మా పెట్టారు. ఈ సాటర్‌డే అయితే పప్పొంగల్ పెట్టారు. అలా అన్నదానంలో పప్పొంగల్ తినేసి ప్రసాదం కౌంటర్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడొచ్చి వడలు అడిగితే వడలు అయిపోయాయని చెప్పారు. ఇంకా లడ్డూలు తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా అలా బయటకొచ్చేస్తే గోపురం పక్కనే ఏవో దేవుడి పాటలు పాడుతున్నారండి. ఏదో కళావేదిక అని పెట్టేసి కాసేపు అక్కడ ఉండేసి అయితే ఇంటికెళ్ళిపోయాము. ఇలా మా శ్రీకాళహస్తిలో మీకు తెలియనివి నేను తెలుసుకున్నవి ఎన్నో విషయాలు ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.